మనం ఎంత లోకంలో భక్తి చేసినా ఆ భక్తి దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళదు. మొదట యేసుప్రభువు చెప్పేది ఏంటంటే మనసు మారాలి, జీవితం మారాలి, నీ క్రియలు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ మాట మారాలి, నీ చూపు మారాలి. ఇవేమీ మారకుండా దేవుడు నన్ను చూడాలి, దేవుడు నాకు కనిపించాలి, దేవుని రాజ్యానికి నేను వెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఉండడం వ్యర్థమండి. కాబట్టి ప్రియ బిడ్డలారా, హృదయ శుద్ధి కలిగి ఉండండి. ఆ హృదయ శుద్ధి ఎలా వస్తుంది? యేసుప్రభువు వారి పట్ల విశ్వాసం చూడడం ద్వారా, యేసుప్రభువు పట్ల నమ్మకం చూడడం ద్వారా, యేసుప్రభువు దగ్గరికి వెళ్ళి మన పాపాలు ఒప్పుకోవడం ద్వారా ఆ హృదయ శుద్ధి వస్తుందండి. ఆ హృదయంలో ఉన్న పాపము పోతుందండి. ప్రభువా, నేను పాపినైనా నా పాపాలు క్షమించండి అని దేవుని అడిగితే దేవుడు క్షమించి నిన్ను నీతిమంతుడిగా చేస్తాడండి, పరిశుద్ధుడిగా చేస్తాడు.